దసరా వేడుకల సందర్భంగా అంగరంగ వైభవంగా విజయవాడ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం 5వ రోజు విజయవాడ ఉత్సవాలు నడిచాయి. సో మనతో ఇక్కడ ఎలీ రైడ్ను కూడా నిర్వహిస్తున్నారు. ఎలీ రైడ్తో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ అన్నది విహంగ్ వాళ్ళు చెప్తారు. సార్, ఈ హెలీ రైడ్కి వస్తున్నటువంటి స్పందన ఏ విధంగా ఉంది? నమస్తే అండి, నా పేరు సూర్య. మేము ఇక్కడ విహంగ్ అడ్వెంచర్స్ తరపున ఇక్కడ హెలీ టూరిజం ప్రమోట్ చేయడానికి దసరా ఉత్సవాల్లో వచ్చాము. ఇక్కడ మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏదైతే ఆయన విజన్తో చేస్తున్నటువంటి ఈ బీచ్ ఫెస్టివల్స్ కానివ్వండి, టూరిజంని మరింత డెవలప్ చేయాలని చేస్తున్న ఇనిషియేటివ్లో మేము ఇక్కడ హెలికాప్టర్ జాయిరేట్స్ చేస్తున్నాము విజయవాడలో. చాలా అద్భుతంగా ఉందండి రెస్పాన్స్. అంటే అందులో వీకెండ్స్ అవడం వల్ల ఇంకా కొంచెం ఈరోజు కొంచెం భారీగా రద్దీగా పెరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్ బుకింగ్స్ అవన్నీ ముందుగానే తీసుకొని ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసలు వెయిటింగ్ లేకుండా ప్రియారిటీలో సీక్వెన్స్ వైజ్ ఇక్కడ మా సేఫ్టీ టీమ్ ఇదంతా బ్రీఫింగ్తో పాటు చేస్తున్నాం. అండ్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మాత్రం చెప్పాలంటే విజయవాడ ఉత్సవాల్లో ఇదే మేజర్ అట్రాక్షన్ అని చెప్పి నేను చాలా గర్వంగా చెప్తున్నానండి. అయితే వేరే ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆన్లైన్ ఆఫ్లైన్ వేదికగా మనకు బుక్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా? ఎస్ అండి, ఉందండి. ఆన్లైన్గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మాకు సపరేట్ కొన్ని నెంబర్స్ అవన్నీ ఇచ్చాము. సో వాళ్ళు ఏంటంటే ముందుగా మీరు ఫోన్ చేసి మీరు ఫోన్ బుకింగ్ వారు చేసుకున్న తర్వాత వాళ్ళు మీకు ఎవ్రీథింగ్ అంతా వాళ్ళు బ్రీఫ్ చేస్తారండి. మా టీం అందరూ చాలా మంచిగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. అండ్ మీరు ఇక్కడ చూస్తూనే ఉన్నారు. అంటే నార్మల్ ఫ్లైట్లో వెళ్ళడం ఒక ఎక్స్పీరియన్స్ అయితే దానికి ఎంటైర్ ఇది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇందులో మన వ్యూ కానివ్వండి, చాలా క్లోజ్ ప్రాక్సిమిటీతో మనం ఇక్కడ నుంచి మన ప్రకాశం బ్యారేజ్ కానివ్వండి, దుర్గమ్మ వారి అమ్మవారం కానీ, ఇక్కడ ఎన్టీఆర్ స్టాచ్యూ కానివ్వండి, ఇది వ్యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. మీరు నాకంటే కూడా ఎవరైతే ఇక్కడ చేసి వస్తున్నారో వాళ్ళని అడిగితే మీకు ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. మా సన్ ఆయన విజిట్కి ఇండియా వచ్చారు. యుఎస్లో హెలికాప్టర్సే కాకుండా జెట్ ఫైటర్లో కూడా నేను మా సన్ ట్రావెల్ చేసాం. మిగిలిన ఎక్కడ ట్రావెల్ చేసినా మనకి ఆ ఆనందం వేరు. ఓన్ సిటీలో అలాంగ్ విత్ ద సన్ అండ్ ఫ్యామిలీ ఈ టైంలో కరెక్ట్గా వారు రావటం, ఈ ఫంక్షన్ దీనికి కోయిన్సైడ్ అవ్వటం వలన చాలా ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్. ఎయిర్ క్రాఫ్ట్ కూడా చాలా సేఫ్గా ఉంది, బాగా జరిగింది. వి ఆల్ ఎంజాయ్డ్ ద ట్రిప్. ఇది ఒక అద్భుతమైన అనుభవం. ప్రతి సంవత్సరం కూడా ఈ ఉత్సవాన్ని ఇదే స్కేల్లో చేస్తే విజయవాడకి మంచిది, ప్రజలు కూడా ఆనందిస్తారు. రైడ్ చాలా బాగుంది. ఈ విజయవాడ ఉత్సవంలో ఈ ప్రోగ్రాం రావడం చాలా ఇదిగా ఉంది. ఎన్నో అసలు ఎప్పుడూ లేనిది ఇలాంటి కొత్త ఈవెంట్ పెట్టి ఉత్సవం అనే దానికి ఫుల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. వారధి కానీ రివర్ వ్యూ చాలా బాగుంది. సో లోకల్ విజయవాడ నుంచి వచ్చామండి. హెలికాప్టర్ అయితే ఎప్పుడు ఎక్కలేదు, కానీ చాలాసార్లు ఫ్లైట్ అయితే ఎక్కాము. విజయవాడ అంటే మనకి ఎప్పుడు వాల్యూ ఉండదు, బట్ పైనుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. సో అమ్మవారిని మనం చూడడం ఏమో కానీ శిఖరం చూడడం అనేది మాత్రం నాట్ పాసిబుల్ కదా. సో చాలా బాగుందండి, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. అండ్ వీళ్ళందరూ విహంగ్ వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ అంటే ఫస్టే ప్రిపేర్ చేశారు మనల్ని. వాళ్ళు ప్రతిదీ చాలా చిన్న థింగ్స్ కూడా వాల్యుబుల్గా తీసుకుంటున్నారు. వెయిట్ కావచ్చు, అన్నీ చూసుకుని వాళ్ళు ప్రికాషన్గా కూర్చోబెడుతున్నారు. బాగుంది సార్, చాలా ఎక్స్పీరియన్స్. విజయవాడకి ఇలాంటి అద్భుతాలు ఇంకా చాలా రావాలని కోరుకుంటున్నాను. ఈ ఉత్సవాల్లో భాగంగా హెలీ రైడ్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని విహంగ టీం చెప్తుంది. హెలీ రైడ్ చేసిన వారు కూడా గతంలో ఎన్నడూ లేని ఎక్స్పీరియన్స్ని విజయవాడలో పొందడం చాలా ఆనందంగా ఉందని, ఇలాంటి ఏర్పాట్లు ప్రతి ఏటా చేస్తే బాగుంటుందని అంటున్నారు. కెమెరామెన్ నాగేందర్తో కృష్ణం నాయుడు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.